నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అప్పులపై కొనసాగుతున్న రాజకీయ రచ్చ. మధ్యాహ్నం 12 గంటలకు బట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. జోసెఫ్ పై కేసులు సరికాదు, సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికంటూ ప్రకాష్ రాజ్ కమెంట్. భంబం బోలే అంటూ అమర్నాథ్ యాత్ర ప్రారంభం. ఆగస్టు 28 వరకు కొనసాగనున్న యాత్ర. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న ఐఎండీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈశాన్య థాయిలాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తీర్థయాత్రలో భాగంగా రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల బృందంపై 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ అదుపు తప్పి దూసుకెళ్లింది. దీంతో 9 మంది సాధువులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బ్యాంకాక్కు సుమారుగా 600 మీటర్ల దూరంలో ఉన్న మాక్దహాన్ ప్రావిన్స్కు చెందిన 35 మంది సాధువులు రహదారిపై ఒకవైపు వరుసగా ఒకరి వెనుక మరొకరు నడుచుకుంటూ తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన పికప్ ట్రక్ అదుపు తప్పి వారి మీదకు దూసుకెళ్లడంతో క్షణాల్లో విషాదం చోటు చేసుకుంది. ఈశాన్య థాయిలాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్రలో భాగంగా రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల బృందంపై 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ అదుపు తప్పి దూసుకుపోయింది. దీంతో 9 మంది సాధువులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బ్యాంకాక్కు సుమారుగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాక్దహాన్ ప్రావిన్స్కు చెందిన 35 మంది సాధువులు రహదారికి ఒకవైపు వరుసగా ఒకరి వెనుక మరొకరు నడుచుకుంటూ తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన పికప్ ట్రక్ అదుపు తప్పి వారి మీదకు దూసుకు వెళ్లడంతో క్షణాల్లో విషాదం చోటు చేసుకుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాలయాల్లో వెలిసిన అమర్నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర 2026 నేడు ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలోని బల్తాల్, అనంతనాగ్ జిల్లాలోని నున్వాగ్, పహల్గాం బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు తల బృందాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ మంచులింగ దర్శనానికి బయలుదేరాయి. 57 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగుస్తుంది. యాత్రికుల భద్రత కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్, భారత సైన్యంతో 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. హిమాలయాల్లో వెలిసిన అమర్నాథ్ క్షేత్ర వార్షిక యాత్ర 2026 నేడు ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలోని బల్తాల్, అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్, పహల్గాం బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు తొలి బృందాలుగా కట్టుదిట్టమైన భద్రత నడుమ మంచులింగ దర్శనానికి బయలుదేరాయి. 57 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర ఆగస్టు 28న ముగుస్తుంది. యాత్రికుల భద్రత కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్, భారత సైన్యంతో పాటుగా 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న జోసెఫ్ రావణ్ అరెస్టు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జోసెఫ్పై వరుసగా అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సరికాదని చెప్పుకొచ్చారు ఆయన. ఈ కేసులో జోసెఫ్ను అరెస్టు చేయలేమని కోర్టులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణి వేడట్లేదని ధ్వజమెత్తారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తుంటే కావాలనే మరో కేసు పెడుతున్నారని,
జోసెఫ్పై పెట్టడానికి ఇలాంటివి మరో 30 కేసులు సిద్ధంగా ఉన్నాయంటున్నారని ప్రకాష్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎంత దూరం వెళ్తారంటూ పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ జోసెఫ్ను త్వరలోనే వదిలేస్తారని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జోసెఫ్పై వరుసగా అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సరికాదని చెప్పుకొచ్చారు ఆయన. ఈ కేసులో జోసెఫ్ను అరెస్టు చేయలేమని కోర్టులు స్పష్టం చేస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణి వేడట్లేదని ఆరోపించారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తుంటే కావాలనే మరో కేసు పెడుతున్నారని, జోసెఫ్పై పెట్టడానికి ఇలాంటివి మరో 30 కేసులు సిద్ధంగా ఉన్నాయంటున్నారని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రమే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎంత దూరం వెళ్తారంటూ పాలకులను ప్రశ్నించారు. ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. జోసెఫ్ను త్వరలోనే వదిలేస్తారని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు.
సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సస్పెన్షన్ గురైన సిఐ నాగరాజును 8 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించేందుకు 12 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 8 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేస్తుంది. దీంతో నేటి నుంచి నాగరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్ విచారించనుంది. సైడ్కి రండి కావాలి కదా ఒక నిమిషం సైడ్కి తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు నిర్మల్ జిల్లాలో ఈరోజు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. 7వ వార్డు పరిధిలోని వికాస్ నగర్ కాలనీలో ఎలాంటి డిటిసిపి లేఅవుట్లు అనుమతులు లేకుండా సుమారుగా 5 ఎకరాల స్థలంలో చేపట్టిన 2 వెంచర్ల నిర్మాణాలను అధికారులు ఈరోజు ధ్వంసం చేశారు. సర్వే నెంబర్ 672, 675, 676, 677, 678లలో ఎలాంటి మున్సిపల్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ వెంచర్లు నిర్మిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు లంచాల కోసమే కక్షపూరితంగా ఈ నిర్మాణాలను కూల్చేస్తున్నారని స్థానిక కౌన్సిలర్ భర్త మన్సూర్ ఆరోపించారు. ఈ కూల్చివేతల కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, టౌన్ ప్లానింగ్ అధికారి వినీత్, మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీసులు పాల్గొన్నారు. కామారెడ్డిలో 100% అక్రమాలు చేస్తుంది టీపీఓ కమిషనర్. వాళ్ళకు పైసలు దొరకక, వాళ్ళ మూట దొరకక ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక మన గల్లీ 7th వార్డు డెవలప్ అయితే వాళ్ళు చూసుకోకుండా, అర్థమైందా, ఈ డెవలప్ చేయకుండా ఈ పనులు మొత్తం ఆపుతున్నారు. వీళ్ళు టీపీఓ కమిషనర్ కలిసి ఈ మొత్తం అక్రమాలకు పాల్పడుతున్నారు. 100% వీళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు. అయినా వీళ్ళకు టైం ఇవ్వకుండా వాళ్ళు అక్రమంగా ఇట్లా జేసీబీతో తీసుకొచ్చి మొత్తం తవ్విస్తున్నారు. మొత్తం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇట్లనే జేసీబీలు తీసుకొచ్చి
ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. టీపీఓ కానీ కమిషనర్ కానీ అర్థమైందా? ఇటువంటి 100% ఉన్నాయి. ఇంకా కామారెడ్డిల పెన్షన్లు వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు ఎవరు ఏమంటలేరు. పైసలు ముట్టిన వాళ్ళకు కానీ ఇట్లనే వచ్చి వాళ్ళకు బతకనిస్తలేరు. ఒక వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకు కూడా వాళ్ళు బతకనిస్తలేరు. దీని మీద కఠినంగా కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేస్తాను. అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు మీరు? అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మున్సిపల్లోనే ఉన్నాయి, తీసుకుంటారు, అప్లై చేసి ఉన్నారు. వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకుండా ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డిలో 100% అక్రమాలు చేస్తుంది టీపీఓ కమిషనర్. వాళ్ళకు మన కామారెడ్డి పురపాలక సంఘ పరిధిలో సర్వే నెంబర్ 672, 675, 676, 677, 678 దాదాపు 4 ఎకరాల 39 గుంటల్లో అక్రమ లేఅవుట్, అంటే ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా, డిటీసీపీ నుంచి అనుమతి లేకుండా మరి లేఅవుట్ చేస్తూ ఉన్నారు. దానికి గాను మేము 3 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 3 నోటీసులకు ఎలాంటి వివరణ కానీ వాళ్ళ నుంచి సమాధానం కానీ రాలేదు. మరి ఆ ల్యాండ్ ఓనరు ముత్యంపేట శ్రీనివాస్ గౌడ్ అండ్ అదర్స్ది. దాని మీద మేము గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నాం, దీన్ని స్టాప్ చేసి మీరు అధికారికంగా లేఅవుట్ అప్రూవల్ చేయండి. మరి అధికారికంగా లేఅవుట్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు మీకు అన్ని వసతులు కల్పించి దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా సరిదేసి గౌరవ మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు అనుమతులు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అయినా వినకుండా వాళ్ళు అట్లే ప్రొసీడ్ అవుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. దానిని అరికట్టడానికి మరి ఈరోజు మన కామారెడ్డి పట్టణంలో చూస్తున్నాం, మరి ఏవి కూడా ఆథరైజ్డ్గా వెంచర్లు లేకపోవడం వల్ల రోడ్లు సరిగా లేక, డ్రైన్లు సరిగా లేక మనం చాలా నానా అవస్థకు గురవుతున్నాం. మరి ఇలా అక్కడ ఉన్న ఏవైతే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారో దాన్ని మొత్తం తీసేయడం జరిగింది. అదేవిధంగా మేము పట్టణ ప్రజలకు ఒక మనవి చేస్తున్నాం, అధికారికంగా ఎలాంటి అనాథరైజ్డ్ వెంచర్లలో మీరు ప్లాట్లను కొనొద్దు. కొన్న ఎడల మీకు డబ్బులు వృధా అయితే తప్ప మీకు అధికారికంగా పర్మిషన్లు రావు, ఇబ్బందులు పడతారు. తర్వాత మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి లక్షల రూపాయలు పెట్టి మనం ఒక ఆస్తిని కొన్నప్పుడు మరి అధికారికంగా అప్రూవల్ ఉన్నదో లేదో మీరు మా ఆఫీస్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకొని ఆ ప్లాట్లను కొనాలని చెప్పేసి నేను మీ పత్రికా రిపోర్టర్ల మూలంగా, మీడియా మూలకంగా మరి ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారిక లేఅవుట్లలో మాత్రమే ప్లాట్లు కొనాలి. ఎవరైతే రియల్టర్లు ఉన్నారో అధికారికంగా మాత్రమే లేఅవుట్లు చేయాలి. ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం లేఅవుట్లు చేయాలని చెప్పేసి మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన వేలం పాట గందరగోళానికి దారితీస్తుంది. దేవాదాయ శాఖ అధికారులు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు, గ్రామ పెద్దలు అధికారులు నిలదీశారు. గతంలో గుంజేడు ఆలయంలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన అప్పటి ఈవో కేసు నిందితుడు భిక్షమాచారిని పక్కనే కూర్చోబెట్టుకుని ఈ వేలంపాట నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన నిందితుడికి వేలంలో అంత ప్రాధాన్యత ఎలా ఇస్తారంటూ గ్రామ పెద్దలు కుడితే వెంకటరెడ్డి, వేర్మరెడ్డి వెంకటరెడ్డి, బుడుగుల రాజు, రేఖ రమేష్ తదితరులు దేవాదాయ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ నిందితుడైన భిక్షమాచారి మరిపెడ ఆలయ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న సమయంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడమే కాకుండా ఇదే ఇంటిపై నిబంధనలకు విరుద్ధంగా రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా ఉంటూ ప్రభుత్వ వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించిన అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టెండర్ వచ్చేది కొన్ని ఆదా ఇల్లు అనుకుంటారు. ఈయన కడతాడు, 5 రూమ్ పెడతాడు, ఈ రూమ్ పెడతాడు. నీకు జాగ్రత్త జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. పట్నంలోని ఎస్ఎస్ఆర్ ఫారాల పంపిణీ జరుగుతున్న విధానాన్ని ఎంఆర్ఓ, ఆర్డీఓలతో కలిసి ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు ఓటర్ల వివరాలను నమోదు చేస్తున్న తీరును, ఓటర్లకు కల్పిస్తున్న అవగాహన అడిగి తెలుసుకుని పలు కీలక సూచనలు చేశారు. సంబంధిత అధికారులు, బిఎల్ఓలు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఫారాలు అందజేయాలని, ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి